హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారా? మనము తలకి లీవ్లో ఉన్నప్పుడు, కొంచెం రెస్ట్గా ఉన్నప్పుడు ఇట్లా తెల్లగా అయింది కదా హెయిర్, లోపల కూడా ఇట్లా అయింది కాబట్టి ప్రతిసారి మనము డ్రై చేసుకుంటే కళ్ళు పాడైపోతాయి. కలర్ బ్లాక్ కలర్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ఆ కలర్ వేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏమేం పనులు చేస్తాను, ఎలా వేసుకుంటాను హెయిర్ ప్యాక్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మా అపార్ట్మెంట్ అండి. ఈ గోడ పక్కనే గోరింటాకు చెట్టు అనమాట. చూసారా చెట్టు ఎలా ఉందో? ఆకు కూడా లేతగా ఉంది. ఇప్పుడు గోరింటాకు కోసుకోవాలన్నమాట. ఒక కవర్ కూడా తెచ్చుకున్నాను నేను. లేతగా ఉంది కాబట్టి మనకి తలకు కూడా బాగా పనిచేస్తాయి హెయిర్కి. గోరింటాకు అంతా కూడా ఇప్పుడు ఇలా కవర్ తెచ్చుకున్నాను నేను. కవర్లో వేసుకొని ఈ గోరింటాకులో నేను ఏమేమి వేసి రుబ్బుతానో అవన్నీ కూడా చూడండి. చూసి తప్పకుండా మీరు ఒక నెలకి ఒకసారి ఇలా ప్యాక్ వేసుకుంటే హెయిర్కి హెయిర్ ఫాల్ ఉండదు, ప్లస్ కళ్ళు చల్లగా ఉంటాయి. మనం డ్యూటీలో పడ్డ టెన్షన్ అంతా కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది అన్నమాట ఇలా మనం ప్యాక్ వేసుకుంటే హెయిర్కి. నేను కోసుకుంటున్నాను ఆకు. ఇలా కవర్ తెచ్చుకున్నాను. చూసారు కదా, ఏమాత్రం మనం గోరింటాకు కోసుకొచ్చాను నేను. గోరింటాకు కోసుకొస్తే చేతికి ఇలా నల్లగా డస్ట్ అన్నమాట, ఆకుకున్న డస్ట్. ఇదంతా కూడా ఆకు మనము శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేస్తాను ఇప్పుడు గోరింటాకు ఇలా వాష్ చేసుకోవాలి చక్కగా. కొంచెం ఎక్కువే కోసుకొచ్చాను, ఎందుకంటే మా వారి జుట్టుకు కూడా వేసుకుంటే పాపం ఆయన కూడా ఫుల్ డ్యూటీ చేస్తుంటాడు. తలకి మంచిది, హెల్త్కి, కళ్ళకి మంచిదని చెప్పేసి కొంచెం ఎక్కువ కోసుకొచ్చాను అనమాట. ఇద్దరికి వస్తుందని చెప్పేసి ఇలా కడిగి వేసుకొని మొత్తము మెంతులు ఒక 4 స్పూన్లు నానబెడితే ఒక 1/2 కప్ అయ్యాయి అన్నమాట. మెంతులు కూడా వేసేస్తాను. మెంతులు వేసుకున్నాం కదా, నిమ్మకాయ రసం అన్నమాట. చిన్నకాయ నిమ్మరసం పిండేస్తున్నాను. నిమ్మరసం ఎందుకు వేస్తున్నానంటే అది కూడా చల్లదనం కోసము. గోరింటాకు కూడా బాగా ఎర్రగా పండుతుంది అన్నమాట తలకి వేసుకుంటే. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేయాలి, మిక్సీకి పట్టాలి. నీళ్ళల్లో ఆకంతా కూడా మనకు రావాలంటే ఇలా కాఫీ ఫిల్టర్ తీసేసుకుని వాటర్ మొత్తం దీంట్లో పోసామంటే అంటే ఈ ఆకు కూడా మనకు వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఈజీ అనమాట ప్రాసెస్. ఇట్లా ఫిల్టర్లో వేసి ఆకు మొత్తం వేసుకోవడం. ఇప్పుడైతే మిక్సీ పడతాను. ఇలా మనము మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మొత్తం జార్లో అదంతా కూడా తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా మనకు హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. మెంతులు, నిమ్మరసము, లేత గోరింటాకు చెట్టు మీ దగ్గర లేకపోతే గోరింటాకు పౌడర్ కూడా ఉంటుంది కదా షాపుల్లో, డీమార్ట్లో అట్లా
షాపుల్లో ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ తెచ్చుకుని అయినా సరే మెంతులు నిమ్మరసం వేసి తలకు ప్యాక్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తెల్లగా ఉంది కదా జుట్టు అంతా కూడా కొంచెం కొంచెం గోరింటాకు తీసుకొని అప్లై చేసుకోవాలి. ముందు కొంచెం హెయిర్ తెల్లగా అవుతుంది ఎవరికైనా కూడా ఫ్రంట్లో బాగా ఇట్లా వేసుకోవాలి. చూసారా ఎంత తెల్లగా ఉందో జుట్టు. జుట్టు రెడ్గా అవడం కూడా కాకుండా మైండ్ రీఫ్రెష్ అవుతుంది అనమాట. మనకి వర్కింగ్ ఉమెన్స్కి అయితే మరి బయట డ్యూటీ చేసేస్తాం కాబట్టి ఇది పెట్టుకుంటుంటేనే నాకు చల్లదనం అనిపిస్తుంది. తల చల్లగా ఉంటుంది తల. నాది లాంగ్ హెయిర్ ఉండడానికి ఇప్పటి వరకు కూడా అదే కారణం. హెయిర్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి, లేకుంటే హెయిర్ ఫాల్ వచ్చి మొత్తం షార్ట్ అయిపోతుంది జుట్టు అంతా కూడా. లాంగ్ హెయిర్ ఉంటే ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకున్న పిల్లలకి ఎంత బాగుంటుందండి. ఎప్పుడు హెయిర్ లీవ్ వేసుకోకుండా అప్పుడప్పుడు పొడవుగా జడేసుకున్నా కూడా బాగుంటుంది. రకరకాల జడలు వేసుకోవచ్చు. చూడండి ఇలా పొడవుగా ఉంది కదా, ఈ జుట్టు కూడా ఈ పొడవు జుట్టు కూడా మొత్తం రాసేసుకుంటాను అనమాట నేను గోరింటాకు ఇట్లా. ప్యాక్ వేసుకున్న తర్వాత మనం వేళ్ళతో ఇట్లా అంతా కూడా మాడికి పట్టేలాగా ఇలా అనుకోవాలన్నమాట. అప్పుడు మనకు మొత్తము ఈ ప్యాక్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా తలకి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇట్లా అంటే ఇది ఇలా అనుకోగా నున్నగా అయిపోతుంది కాబట్టి మనం వేళ్ళతో అట్లా మొత్తం కూడా ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇట్లా లాంగ్ హెయిర్ కూడా మంచి బలం అండి హెయిర్కి ప్యాక్. హెయిర్ ఫాల్ కాకుండా పోయిన జుట్టు కూడా వస్తుంది. నాకంటే తీరిక లేక నెలకు ఒకసారి వేసుకుంటున్నా. మీరు హౌస్ వైఫ్గా ఇంట్లో తీరుకుంటే మాత్రం 15 డేస్కి ఒకసారి శుభ్రంగా ఈ ప్యాక్ తయారు చేసుకొని వేసుకోండి. 2-3 చిట్కాలు ఉన్నాయి హెయిర్ ప్యాక్ చూపిస్తాను. అవి కూడా నేను ఇంకొక వీడియోలో ఇంకొక హెయిర్ ప్యాక్ చూపిస్తాను ఈజీగా వేసుకోవడము మన ఇంట్లో ఉండే వస్తువులతోనే. తప్పకుండా చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ఈ ఛానల్ మన మంచి మంచి ఇంటికి ఉపయోగపడే వీడియోస్ పెడుతూ ఉంటాను మా గృహలక్ష్మి ఛానల్లో. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. మీ కల్పన. బాయ్ అండి. చేయి చూడండి ఎంత ఎర్రగా అయిందో.